Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. So my dear friends and students, ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయాలని మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఈవెన్ తెలంగాణ డిఎస్సి ఎస్జిటికి కూడా యూజ్ అవుతుంది. అలాగే గురుకుల టీజీటీ పీజీటీకి కూడా యూస్ఫుల్ మోడల్స్ అండి. మెన్సురేషన్ నుండి డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ మన ముందుకు తీసుకురావడం జరిగిందండి. యాక్చువల్గా శ్రీనివాస అకాడమీ యాప్లో కండక్ట్ చేస్తున్న టెస్ట్లో నుంచి తీసుకున్న కొన్ని మోడల్స్ అండి. మీకు అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టుగా ఒక్క మెన్సురేషన్ నుండే టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఒక్కొక్క ఎగ్జామ్ నుండి 60 బిట్స్ మనము డిస్కస్ చేస్తున్నామండి యాప్లో. ఇక్కడైతే అందులో నుండి కొన్ని మోడల్స్ మీకోసం తీసుకొని రావడం జరిగిందండి. ఓకే, సో మరెందుకు ఆలస్యం అండి, వెంటనే ఆ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దామండి. వెళ్ళబోయే ముందు ఎవరైతే ఆ టెస్టులని అటెంప్ట్ చేయాలనుకుంటారో, ఎస్పెషల్లీ ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ చివరి అంకానికి చేరుకుందండి. ఇక వాళ్ళ టెస్టులు అటెంప్ట్ చేసుకొని వాళ్ళు టెస్ట్ చేసుకోవడమే మిగిలిందండి. సో మీరు ఈరోజు టెస్ట్ సిరీస్లో జాయిన్ అయినా కూడా ఫస్ట్ టెస్ట్ నుండి అటెంప్ట్ చేసుకునే అవకాశం ఉంటుందండి మనకు, రైట్? సో ఆల్మోస్ట్ కంటెంట్కి 60 టెస్ట్స్, మెథడాలజీకి 20 టెస్ట్స్ కండక్ట్ చేస్తున్నామండి. తెలంగాణ డిఎస్సి అండ్ గురుకులకి సంబంధించి మే 25 తర్వాత ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండ్లో టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇస్తానండి, గురుకుల టీజీటీ పీజీటీకి కూడా. సో గురుకుల వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అందుబాటులో ఉన్న గురుకుల కోర్సు పర్చేస్ చేస్తూ ఉన్నారు. సో డైలీ డిస్కస్ చేస్తూనే ఉన్నాం వాళ్ళతో. ఈరోజు మనము డిస్కస్ చేయబోయే మెన్సురేషన్ టాపిక్లో నుండి డిఫరెంట్ మోడల్స్ ఎలా అడుగుతున్నారో చూడండి. బిఫోర్ దట్ ఇంకెవరైనా టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ లోగోతో కనిపిస్తుంది. సో టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇదండి. మ్యాథ్స్ కంటెంట్ మాత్రమే కావాలంటే 499, మెథడాలజీ మాత్రమే కావాలి అంటే 499, రెండు కలిపి కావాలి అంటే 799. ఇదైతే మనకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇదైతే ఓన్లీ తెలుగు మీడియంలో ఉంటుందండి, ఇది గమనించాలి. సో చాలామంది మెథడాలజీ ఇంగ్లీష్ మీడియం అడుగుతూ ఉన్నారు, నేను ప్రొవైడ్ చేయలేకపోయానండి. తెలుగు మీడియం మాత్రమే అందుబాటులో ఉంది ప్రస్తుతం మన దగ్గర. కంటెంట్ మాత్రం ప్రతి డెఫినేషన్, ప్రతి పాయింట్ కూడా ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఉంది. బహుశా అలా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చేసినందుకే ఇంత డిలే అయిందండి మన కంటెంట్ అందించడంలో. సో త్వరలోనే మీకు మిగతా టాపిక్స్ కూడా ఇచ్చేస్తున్నానండి. సో గురుకులకి సంబంధించి కోర్సు కూడా డిజైన్ చేశామండి. మీరు యాప్లో డౌన్లోడ్ చేసుకున్నాక చూడొచ్చు. ఆల్రెడీ మన తెలంగాణ గురుకుల మిత్రులు చాలామంది పర్చేస్ చేస్తున్నారు. టెస్ట్ సిరీస్ కోసం అడుగుతూ ఉన్నారు. త్వరలో టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయబోతున్నాను. ఓకే, సో ఇదండి మన కోర్సులో. చూడండి, మెన్సురేషన్కి సంబంధించి సెకండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇందులో సాలిడ్ ఫిగర్స్ లైక్ క్యూబాయిడ్, కోన్, సిలిండర్, స్ఫియర్, హెమిస్ఫియర్, ప్రిజమ్ ఆల్సో. ఓకే, చూడండి. హౌ మెనీ క్యూబ్స్ ఆఫ్ ఎడ్జ్ 4 centimeter can be cut out from a cuboid whose length, breadth and height are 20 centimeter, 18 centimeter, 16 centimeter respectively. పొడవు, వెడల్పు మరియు ఎత్తు వరుసగా 20 సెంటీమీటర్లు, 18 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు ఉన్న దీర్ఘఘనము నుండి అంచు 4 సెంటీమీటర్లు గల ఎన్ని సమఘనాలను తయారు చేయవచ్చు, ఏర్పరచవచ్చు. చూడండి, దీనికి ఎలాంటి ఫార్ములా వాడాల్సిన అవసరం లేదండి.
జస్ట్ ఈ దీర్ఘగణము ఇలా తీసుకొని ఇది దీర్ఘగణం అండి. ఈ దీర్ఘగణము నుండి పొడవు 20 సెంటీమీటర్లు కాబట్టి వెడల్పేమో 18 సెంటీమీటర్లు, ఎత్తు 16 సెంటీమీటర్లు. చూడండి, ఇది బాటమ్ అండి, ఇది టాప్. మనము 4 సెంటీమీటర్ల క్యూబ్స్ని కట్ చేసుకోవాలి. పొడవు వెంబడి కరెక్ట్గా 1 2 3 4 5 పీసెస్ కట్ చేయొచ్చు. చూడండి, పొడవు వెంబడి 5 పీసెస్ కట్ చేయొచ్చు. వెడల్పు వెంబడి 1 2 3 4 పీసెస్ కట్ చేశాక ఇది మిగిలిపోతుందండి, ఇది వేస్టేజ్ పోతుంది. వెడల్పు వెంబడి ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ కట్ చేయలేం, 18 ఉంది కాబట్టి 18 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. ఎత్తు వెంబడి ఎగ్జాక్ట్గా 4 పీసెస్ కట్ చేయొచ్చండి, ఇందులో వేస్టేజ్ పోదు. అంటే ఇక్కడ 5, ఇక్కడ 4, ఇక్కడ కూడా 4ఏనండి. ఓకే, మనకు నంబర్ ఆఫ్ క్యూబ్స్ 5 × 4 × 4 80 అండి. పొడవు వెంబడి ఎగ్జాక్ట్గా 5 క్యూబ్స్ 5 యూనిట్లు, ఎత్తు వెంబడి కరెక్ట్గా 4 యూనిట్లు. కానీ వెడల్పు వెంబడి 4 క్యూబులు కట్ చేసిన తర్వాత 4 సమగణాలని కట్ చేశాక ఇంకా కొంత వేస్టేజ్ పోతుంది. అంటే మొత్తం మీద ఈ దీర్ఘగణము నుండి కొంత వేస్టేజ్ అయితే పోతుందండి. సో తయారు చేయగలిగిన సమగణాల సంఖ్య 80. ఈ కాన్సెప్ట్ ఇదేనండి. ఓకే, లేదంటే దీనినే స్టెప్ తోటి మాట్లాడుకోవచ్చు. స్టెప్ ఆఫ్ 20/4 into step of 18/4 into step of 16/4. 4 5s, స్టెప్ 5 అంటే కూడా 5ఏ. 4.5s అంటే 4 అండి, ఇది 4 అండి, ఇది 80 అవుతుందండి. రైట్. ఒక పట్టకము యొక్క ఆధారము 8 సెంటీమీటర్ల భుజము పొడవు కలిగిన సమబాహు త్రిభుజం మరియు ఎత్తు 12 సెంటీమీటర్లు అయితే దాని ఘనపరిమాణము. చూడండి, ఇది ఒక సమబాహు త్రిభుజము, ఇది మరొక సమబాహు త్రిభుజం. ఆధారం అంటే టాప్ బాటమ్ అండి. This is a prism. The base of a prism, equilateral triangle with side 8 cm and height 12 cm. Find the volume. 8 8 8, height ఏమో 12 cm. ఓకే, 8 8 8. ఎప్పుడైనా సాలిడ్ ఫిగర్కి వాల్యూమ్ ఘనపరిమాణము అంటే ఇదండి స్టాండర్డ్ ఫార్ములా. బేస్ ఏరియా ఇంటూ హైట్, బేస్ ఏరియా ఇంటూ హైట్ అండి. బేస్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా, √3/5 సైడ్ స్క్వేర్ అంటే 8 × 8 అండి, ఇంటూ హైట్ 12 అండి. 4 2s 16, 192√3 సెంటీమీటర్ క్యూబ్ అండి. ఓకే, ఇది బేస్ ఏరియాకి ఫార్ములా అండి. సో వాల్యూమ్ అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్.
an arc in a circle of radius 21 centimeter subtends an angle of 60 degrees at the center. What is the length of the arc? 21 centimeter వ్యాసార్థం గల వృత్తములో ఒక చాపము కేంద్రం వద్ద చేయు కోణము 60 డిగ్రీలు అయిన చాపము పొడవు. This is an arc. ఏ నుండి బికి ఇది చాపమండి, ఇది 60 డిగ్రీలండి. 21 ఇది ఆర్క్ లెంత్. ఆర్క్ అంటే సర్కిల్లో కొంత భాగం కదండి, ఇది మొత్తం వృత్తం అండి. ఈ మొత్తం వృత్తం ఉన్నప్పుడు కేంద్రం దగ్గర చేసే కోణము 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ వృత్తం ఉంటే దాని యొక్క పొడవు, వృత్తం పొడవు అంటే పరిధియే కదా, 60 డిగ్రీలకి ఎంత? సింపుల్ అండి, 60 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ 2πr. ఓకే, ఇది 1/6, 2తో క్యాన్సిల్ చేస్తే 3, 1/3, 22/7 into 21, which is equals to 22 centimeter. ఈ మొత్తం వృత్తం కూడా వృత్తం యొక్క ఒక చాపమే, అతిపెద్ద చాపం అది. ఆ చాపము కేంద్రం దగ్గర చేసే కోణం 360 డిగ్రీస్. అప్పుడు ఈ చాపము కేంద్రం దగ్గర చేసే కోణం 60 డిగ్రీస్. 360 డిగ్రీస్ కోణం చేసినప్పుడు 2πr పొడవు ఉంటే 60 డిగ్రీస్ కోణానికి ఎంత పొడవు? అదే కదండి క్వశ్చన్. If the base of a prism is rhombus with the diagonals 28, 96 and the height of the prism is 32 centimeter, volume ఇప్పుడే అనుకున్నాం కదా, వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్ అంటే ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్ అండి. ఇప్పుడే అంటున్నారు బేస్ వచ్చేసి రాంబస్ అంటున్నారు, ఇంటూ హైట్ హాఫ్ ఇంటూ d1 d2 అంటే 28 ఇంటూ 96, హైట్ ఏమో 32. సో 2 14s, ఎండింగ్ విత్ 8 ఉండాలి. 2 6 12, 4 48, ఎండింగ్ విత్ 8 ఒక్కటే ఉంది చూడండి మనకు ఆన్సర్ లక్కీగా. ఇదండి ఆన్సర్. ఓకే, ఒక చతురస్రాకార కార్డుబోర్డు భుజము 24 సెంటీమీటర్లు ఉంటుంది. దాని ప్రతి మూల నుండి 4 సెంటీమీటర్ల భుజము గల చతురస్రమును కత్తిరించి ఆపై మూలలను మడిచి తెరిచిన పెట్టెను తయారు చేశారు. ఓకే, తెరిచిన పెట్టె యొక్క ఘనపరిమాణం. ఏ స్క్వేర్ కార్డ్బోర్డ్ హ్యాస్ ఏ సైడ్ ఆఫ్ 24 centimeter. From each corner of a square 4 centimeters is cut off and then corners are folded to make an open box. The volume of open box. This is a square shaped cardboard. A square shaped cardboard. Okay, this is 4, this is 4, this is 4, this is 4. ఇది 24. 24లో ఇక్కడ ఒక 4 ఇక్కడ ఒక 4 పోయిందంటే 16. 16 ఏమో లెంత్, 16 ఏమో బ్రెడ్త్. ఇది కట్ చేశాక ఫోల్డ్ చేస్తే హైట్ ఏమవుతుందండి? హైట్ కూడా
4a అవుతుంది. అప్పుడు దీనికి వాల్యూమ్ వచ్చేసి LBH కదండి, 16 × 16 × 4, 256 × 4 అంటే ఐ థింక్ 1024 సెంటీమీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ సెంటీమీటర్. ఓకే, ఒక గది పొడవు వెడల్పు మరియు ఎత్తు వరుసగా 5 మీటర్లు, 4 మీటర్లు మరియు 3 మీటర్లు గదిలో పూర్తిగా ఉంచగలిగే అతి పొడవైన వెదురు కర్ర పొడవు. ఓకే, ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ యర్ రూమ్ ఆర్ respectively 5 meter, 4 meter and 3 meter. The length of the longest bamboo stick that can be kept entirely into the room. These are dimensions of your room. Okay. గది యొక్క పొడవు ఇచ్చారు 5 మీటర్స్, వెడల్పు ఇచ్చారు 4 మీటర్, హైట్ ఇచ్చారు 3 మీటర్. ఓకే, ఈ గదిలో అమర్చగలిగిన లార్జెస్ట్ బాంబూ స్టిక్ అంటే అది డయాగనల్ అవుతుందండి. లార్జెస్ట్ బాంబూ స్టిక్, సో లెంత్ ఆఫ్ ద డయాగనల్ అండి. ఇది లెంత్ ఆఫ్ ద డయాగనల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కర్ణము పొడవు. దేని కర్ణం ఇది? దీర్ఘగణం యొక్క కర్ణం. √L² + B² + H² అండి. √25 + 9 + 16 √50, 5√2 మీటర్స్. ఇది దీర్ఘగణము యొక్క వికర్ణము పొడవు. A rectangular piece of paper 22 meter long, 10 meter wide, a cylinder is formed by rolling the paper along its length, then find the value. ఒక దీర్ఘచతురస్రాకార కాగితం ముక్క 22 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ కాగితాన్ని దాని పొడవు వెంబడి చుట్టడం ద్వారా ఒక స్తూపం ఏర్పడుతుంది. అయితే స్తూపం యొక్క ఘనపరిమాణము చూడండి, ఇది రెక్టాంగులర్ పీస్ ఆఫ్ పేపర్, లెంత్ 22 మీటర్, బ్రెడ్త్ 10 మీటర్. దీనిని ఏం చేశారట? పొడవు వెంబడి ఫోల్డ్ చేశారట. ఇలా పొడవు వెంబడి ఫోల్డ్ చేయడం వలన అది ఒక సిలిండర్ ఆకారాన్ని పొందుతుంది. పైన కింద ఓపెన్ సిలిండరే ఉంటుందండి. సిలిండర్ ఆకారాన్ని పొందుతుంది. దీని యొక్క బేస్ పెరిమీటర్ వచ్చేసి లెంత్ ఆఫ్ ఏ సర్కిల్ అవుతుంది. అంటే L = 2πr అవుతుంది. హెచ్ మాత్రము బ్రెడ్త్ అవుతుంది 10 సెంటీమీటర్. సో L = 2πr అంటే 22 = 2 × 22/7 × r అండి. సో r = 7/2. దీనికి బేస్ రేడియస్ వచ్చింది. సిలిండర్కి, సాలిడ్కి ఎప్పుడైనా వాల్యూమ్ అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ అండి. బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా అంటే πr² ఇంటూ హైట్ 22/7. r² అంటే 7/2 ఇంటూ 7/2. హైట్ మాత్రం 10 వచ్చిందండి. ఒక 7 క్యాన్సిల్డ్, ఒక 5 ఇక్కడ, ఒక 11 ఇక్కడ.
77 ఇంటూ 5 అండి, 55 ఇంటూ 7 అండి, 7 5s 35, 385 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. The total surface area of a cylinder is 220 square centimeter and height 6.5 centimeter. Then find its value. ఒక స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 220 చదరపు సెంటీమీటర్లు మరియు ఎత్తు 6.5 సెంటీమీటర్ అయినా దాని ఘనపరిమాణం. చూడండి, సిలిండర్కి స్తూపంకి సంపూర్ణ తల వైశాల్యము అంటే దాని ప్రక్క తల వైశాల్యము, పైన వైశాల్యము, కింది వైశాల్యం. ప్రక్క తల వైశాల్యము ఎప్పుడైనా కూడా బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ అండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా బేస్ పెరిమీటర్ into height 2 pi RH. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సిలిండర్కి పక్కన వక్రతల వైశాల్యము ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా అంటే 2 pi RH ప్లస్ కింద పై ఆర్ స్క్వేర్, పైన కూడా పై ఆర్ స్క్వేర్ అంటే 2 pi RH ప్లస్ 2 pi R స్క్వేర్, 2 pi R ఇంటూ H ప్లస్ R అండి. ఓకే, వాల్యూమ్ అంటేనేమో బేస్ ఏరియా ఇంటూ హైట్, బేస్ ఏరియా ఇంటూ హైట్ చూడండి, అంటే పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఇదండి సిలిండర్ గురించి. ఇప్పుడు ఏం చేశారు, సంపూర్ణ తల వైశాల్యం ఇచ్చారు. ఏమని, 2 pi R ఇంటూ హెచ్ ప్లస్ R ఇజ్ ఈక్వల్స్ టు 220, ఎత్తు 6.5. ఓకే, చూడండి 2 ఇంటూ 22/7 ఇంటూ ఇక్కడ R ఇంటూ 6.5 ప్లస్ R ఇజ్ ఈక్వల్స్ టు 220. 22 10s 2 5s 6.5 ఇంటూ R ప్లస్ R స్క్వేర్, R స్క్వేర్ ప్లస్ 6.5 R మైనస్ 35 ఇజ్ ఈక్వల్స్ టు 0 అండి. 7 5 35 కదా, ఇటువైపు తీసుకొచ్చాం. 6.5 అంటే 65/10 అవుతుందండి. 65/10 అంటే 13/2 అవుతుందండి, 5 3s. సో ఇది 13/2 కాబట్టి 2R స్క్వేర్ ప్లస్ 13R మైనస్ 70 ఇజ్ ఈక్వల్స్ టు 0. 14 తోటి 13 రావట్లేదే, 13/2 కదండి. 27 2R స్క్వేర్ 20R మైనస్ 7R మైనస్ 70 ఇజ్ ఈక్వల్స్ టు 0. ఒక్కొక్కసారి ఫ్యాక్టర్స్ కూడా రావు చూడండి. మైనస్ 7 ఇంటూ R ప్లస్ 20 ఈజ్ ఈక్వల్స్ 0 అంటే R 7/2 మాత్రమే యూజ్ అవుతుంది ఇక్కడ. సో ఫైనల్గా మనం చేయమన్నది ఏమిటి అంటే వాల్యూమ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ కాబట్టి 22/7, R స్క్వేర్ అంటే 7/2 ఇంటూ 7/2, హెచ్ అంటే 6.5. ఓకే, 7 క్యాన్సిల్ అండి, ఒకటి ఇది 11 అవుతుందండి. పాయింట్స్లో ఉంది కదా ఎలాగో, ఇది చేస్తే 3.5 అవుతుందండి. లేదంటే ఇది 13/2 చేస్తే 3.5 అవుతుందండి. మొత్తం మీద ఎండ్స్ విత్ 5 అంటే ఇక్కడే ఉంది చూడండి. 5 5s 25 కదా, 18 11 ఎస్ 250.25 ఇక్కడే కనిపిస్తుంది చూడండి. రైట్, the ratio of the radius and the height of a cylinder is 3:2. Radius 21 centimeter. Find the curved surface area, total surface area and volume of the cylinder. ఒక స్తూపం యొక్క భూ వ్యాసార్థం ఎత్తుల నిష్పత్తి 3:2,
అందులో రేడియస్ 21 అన్నాడు అంటే దీన్ని 7తో మల్టిప్లై చేసినట్టే కదండి. అప్పుడు హైట్ 14 అవుతుందండి. హైట్ వచ్చింది, రేడియస్ తెలిసింది. అయితే టీఎస్ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ అడిగాడు. ఒక్క వాల్యూమ్ కనుక్కొని ఇవన్నీ చెప్పొచ్చు చూడండి. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు πr²h 22/7, r² అంటే 21 × 21, h అంటే 14 అండి. 7 3s 3 × 2 6, ఇక్కడ 6 × 4 అంటే 4తో ఎండ్ అవ్వాలి. వాల్యూమ్ అంటే 19404 cm3. ఈ మిగతా వాటికి ఫార్ములాస్ ఇంతకుముందే డిరైవ్ చేసి ఇచ్చాను నేను. 3 metallic spheres of radii 6 cm, 8 cm, 10 cm respectively are melted together to form a single solid sphere. Find the radius of the new sphere thus formed. ఇది 6 cm రేడియస్ మెటాలిక్ స్ఫియర్, ఇది 8 cm రేడియస్ మెటాలిక్ స్ఫియర్, ఇది 10 cm రేడియస్ మెటాలిక్ స్ఫియర్. ఇవన్నీ కలిస్తే ఒక పెద్ద స్ఫియర్ వచ్చింది. దీని రేడియస్ r అండి, దీనికి రేడియస్ 10 అండి, దీనికి రేడియస్ 8 అండి, దీనికి రేడియస్ 6 అండి. ఓకే, ఇక్కడ 4/3 టైమ్స్ స్ఫియర్ వాల్యూమ్ చూడండి. 4/3 టైమ్స్ πr1³ దీని రేడియస్, 4/3 టైమ్స్ πr2³ ప్లస్ 4/3 టైమ్స్ πr3³ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 టైమ్స్ πr3. బోత్ సైడ్స్ 4/3 క్యాన్సిల్డ్, పై క్యాన్సిల్డ్. సో r³ ఈజ్ ఈక్వల్స్ టు r1³ అంటే 6³ 8³ 10³ అండి. 6³ 216, 8³ 64 × 8 512. ఓకే, 8³ అంటే 249 కదా. 10³ అంటే 1000 అండి. 1512, 1728, 1728 అంటే 12³. సో స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు 12 అండి. అంటే ఆ పెద్ద స్ఫియర్కి రేడియస్ 12 cm, రైట్. ద డయామీటర్ ఆఫ్ ఎ రూలర్ ఈజ్ 3 cm, ఇట్స్ లెంత్ 42 cm. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వుడ్ రిక్వైర్డ్ టు మేక్ ఇట్. ఒక రూల్ కర్ర వ్యాసము 3 సెంటీమీటర్లు, దాని పొడవు 42 సెంటీమీటర్లు అయితే దానిని తయారు చేయడానికి కావలసిన కలప యొక్క పరిమాణాన్ని కనుక్కొనండి. ఇది ఒక రూల్ కర్ర, ఇది స్తూపాకారంలో ఉంటుంది. దీనికి డయామీటర్ ఇచ్చాడు అంటే 2r ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇచ్చాడు. r ఈజ్ ఈక్వల్స్ టు 3/2. లెంత్ అంటే హైట్ ఆఫ్ ద సిలిండరే కదండి. సో హైట్ ఆఫ్ ద సిలిండర్ 42 cm ఇచ్చాడు. ఇప్పుడు దానికి ఎంత వుడ్ అవసరం అవుతుంది అంటే వాల్యూమ్ అండి కనుక్కోవాల్సింది. వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ πr²h 3/2 × 3/2 × 42. సో 7 6s 42, 2 3s 2 11s 99 × 3 అండి. 99 × 3 అంటే 297 cm3. 297 cm3.